చందమామ కథ వితండుడు. ఒకానొకప్పుడు ఒక అరణ్యంలో వితండుడు అనే పేదవాడు ఉండేవాడు. వితండుడు అమాయకుడు. అతను తన రెక్కల కష్టం మీదనే గంపెడు సంసారాన్ని ఈదుకు రావాల్సి ఉండేది. చీకటితోనే లేచి గొడ్డలి భుజాన వేసుకొని పోయి అడవిలో కట్టెలు కొట్టి తేవటం, ఆ తెచ్చిన మోపు ఊరిలో అమ్ముకొని కాలక్షేపం చేయటం. ఇలా ఉండగా ఒకనాడు వితండుడు కట్టెలు కొడుతూ ఉండగా ఆ దారిన పోయే ఒక సాధువు వానిని చూశాడు. కష్టజీవి అయిన వితండుణ్ణి చూడగానే ఆ సాధువుకి కనికరం వేసింది. వితండుణ్ణి పిలిచి, నాయనా, నీవెవరవు, నీ పేరేమిటి అని అడిగాడు. అందుకు వాడు, అయ్యా, నా పేరు వితండుడు, కట్టెలు కొట్టి జీవించడమే నా వృత్తి అని చెప్పాడు. సాధువు నవ్వుతూ, వితండుడా, భేష్, పేరు బాగుంది అని కొంచెంసేపు ఆలోచించాడు. కుశల ప్రశ్నలైన తర్వాత, నాయనా, లోకమే మరిచి సంసారం కోసమని ఇంత తాపత్రయపడుతున్నావే, నీ మనస్సులో ఎన్నడైనా దేవుని గురించి ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించాడు. దేవుడా, ఎవరాయనా? నేనెరిగిన బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఈ పేరుగల వాళ్ళు లేరే. అయినా గంపెడు సంసారంతో సతమతమయ్యే నాకు వాళ్ళను గురించి వీళ్ళను గురించి ఆలోచించే తీరికెక్కడ స్వామి అని బదులు చెప్పాడు. ఆ జవాబు వినేసరికి వితండుడి మీద సాధువుకి ఆశ్చర్యము వేసింది, కోపము వచ్చింది. అయినా తటపటాయించి, అబ్బాయి, నీవు దేవుడి పేరే వినలేదా? వింతగా ఉన్నదే. నిన్ను, నన్ను, ఈ చెట్లు, గట్లు, పుట్టల్ని, అదిగో ఆ దూరాన కనపడే కొండల్ని, సముద్రాల్ని, మన కంటికి కనిపించే సమస్త వస్తుజాలాన్ని సృష్టించిన ఆ మహానుభావుని పేరే వినలేదా? హహహహ అంటూ పక్కపక్క నవ్వాడాయన. ఇలా మాట్లాడి సాధువు నవ్వేసరికి వితండుడికి తనేదో గొప్ప నేరం చేసేసినట్టుగా అనిపించింది. కాళ్ళ మీద పడి తరుణోపాయం సెలవియ్యండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు సాధువు వితండుణ్ణి లేవదీసి, నాయనా, మానవ జన్మ ఎత్తినందుకు మోక్షం పొందడమే సార్థకం. మోక్షం పొందాలంటే తపస్సు చెయ్యాలి. అలా చేయకపోతే మనం మరణించిన తర్వాత మళ్ళీ ఏ కుక్కగానో కాకిగానో పుట్టవలసి వస్తుంది సుమా అని అనేక విధాల బోధ చేశాడు. వితండుడు కలవెలబడ్డాడు. ఈ దేవుడి గొడవ జ్వరబడి అతని హృదయంలో నానా చికాకు కలిగింది. సాధువు ముమ్మారు దీవించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. వితండుడు కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని బరువెక్కిన హృదయంతో కాళ్ళీడ్చుకుంటూ గ్రామానికి బయలుదేరాడు. ఆ రోజున కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బులు భార్య చేతిలో పెట్టి వితండుడు దైవ ధ్యానంలో మునిగిపోయాడు. భర్తలో వచ్చిన ఈ మార్పు చూసి వితండుడి భార్య మొదట్లో ఆశ్చర్యపడింది. కానీ మరునాటి ఉదయం అడవికి పోకుండా దైవ ప్రార్థనలోనే మునిగి ఉన్న అతన్ని చూసేసరికి విపరీతమైన కోపం వచ్చింది ఆమెకు. వేలయ్యింది, గొడ్డలి భుజాన వేసుకుని అడవికి పోవేం అని అనింది ఆమె. ఊహు, పోను. నా ఆత్మగతి ఏం కావాలి? నేను అడవికి పోతే దేవుడి సంగతి ఏమిటి అని గద్దిస్తూ అర్థం కాని ఆ సాధువు మాటలను ఏకరువు పెట్టాడు. అతని భార్య అప్పటికి ఊరుకుంది. 1-2 రోజులు గడిచాయి. కానీ వితండుడు కాలమంతా దైవ ప్రార్థనలోనే గడపసాగాడు. ఇంట్లో చిట్టెడు గింజలు కూడా లేవు. పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు. భర్త ధోరణి ఇక ఏమాత్రమూ సహించలేక వితండుడి భార్య తిట్ల పురాణం ప్రారంభించింది. ఛీ అనుకున్నాడు వితండుడు. దైవ ప్రార్థనకైనా అవకాశం లేని ఈ పాడు కొంపలో ఉండటం ఎందుకు అని ప్రశ్నించుకున్నాడు. విరక్తి చెంది సరాసరి కొండలకేసి బయలుదేరాడు. అక్కడికి దగ్గరలోనే మంత్ర పర్వతాలు అనే పెద్ద కొండల వరస ఉంది. రాత్రిళ్లే కాదు, పట్టపగలు సైతం ఆ కొండల మీదకి ఎవ్వరూ వెళ్ళరు. అక్కడ పిశాచాలు, గంధర్వులు మసులుతూ ఉంటారు అని లోకులు చెప్పుకుంటూ ఉంటారు. దైవ ప్రార్థనలో మైమరచిపోయి ఉన్న వితండుడు సరాసరి ఆ మంత్ర పర్వతాల మీదకే వెళ్ళిపోయాడు. దట్టంగా ఉన్న చెట్ల మీద చిక్కగా అల్లుకొని పోయి ఉన్న కొండ తీగలతో చల్లగా చీకటిగా ఉన్న ఆ ప్రదేశంలో కూర్చున్నాడు. మరి కాసేపటికల్లా దైవ ప్రార్థనలో నిమగ్నుడైపోయాడు. అలా ఎంతకాలం గడిచిపోయిందో చెప్పలేం.
ఒకనాడు దైవ ప్రార్థనలో నిశ్చలంగా కూర్చొని ఉన్న వితండుడికి దగ్గరలోనే ఏదో శబ్దం వినిపించింది. అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల్ని అవతలకు తొలగించి చూశాడు. దగదగమనే వస్త్రాభరణాలతో నిగనిగమనే శరీర కాంతితో మిరిమిట్లు కొలుపుతున్న ఇద్దరు కన్యలు అక్కడ పచ్చిక మీద కూర్చొని పచ్చీస్ ఆడుకుంటున్నారు. చూస్తూ ఉన్నాడు వితండుడు. సర్వం మరిచి పచ్చీసు ఆడుకుంటున్న కన్యలెవరో. వితండుడికి ఈ సందేహమే కలగలేదు. వారి పచ్చీసు ఆటలో తను భాగస్వామైపోయాడు. ఆట మంచి పసందుగా సాగిపోతూ ఉంది. గడులలో నుంచి పైకి కిందకి పక్కలకి కన్యలిద్దరూ కదిలిస్తూ ఉన్న ప్రతి గవ్వకేసి గుచ్చిగుచ్చి చూస్తూ ఉన్నాడు వితండుడు. హఠాత్తుగా ఒక ఆమె పొరపాటుగా గవ్వను పైకి కదిలించబోయింది. ఆ ఎత్తుగడ తప్పు అని వితండుడికి తెలుసు. అమ్మాయి, ఆ ఎత్తుగడ తప్పు, ఆ గవ్వను కదిలించకు అనేశాడు అప్రయత్నంగా వితండుడు. కన్యలిద్దరూ భయకంపితులై వితండుడికేసి చూశారు. మరుక్షణంలోనే లేళ్లుగా మారి చెంగు చెంగున ఎగురుతూ పారిపోయారు. ఆ దృశ్యం చూసేసరికి వితండుడికి కలలో నుంచి మేల్కొన్నట్లుగా అనిపించింది. కొంప, గోడు, పెళ్ళాం, బిడ్డలు అంతా గుర్తుకొచ్చి ఒకసారి చూసి వద్దాం అనుకుని బయలుదేరాడు. కాసేపటికల్లా కొండ దిగువకి వచ్చేశాడు. దాహం అయింది. అక్కడ చిన్న కొలను దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకునేందుకు నీళ్ల కోసమని కిందకు వంగేసరికి నీటిలో ఒక వృద్ధుని స్వరూపం కనిపించింది. వితండుడికి భయం పుట్టింది. అంతా మాయ, అసలు ఈ పర్వతాలే మాయా అనుకున్నాడు వితండుడు. అతను దాహం తీర్చుకొని తన ఇల్లు ఉండే చోటుకొచ్చాడు. కానీ అక్కడ తన ఇంటి ఆనవాలే కనపడలేదు. సంసారం ఏమైందా అని ఆలోచనలో పడ్డాడు వితండుడు. అంతలో నీలాటి రేవు నుండి కడవ భుజాన వేసుకొని పోతున్న ఒక స్త్రీ అతడికి ఎదురు వచ్చింది. అమ్మా, ఇక్కడ వితండుడు అనే ఒక కట్టెలవాడి భార్య, బిడ్డలు ఉండేవారు కదా, ఆ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు. ఆ స్త్రీ వితండుడి కేసి అతి ఆశ్చర్యంగా చూసింది. తర్వాత పక్కపక్క నవ్వుతూ, చూడు నాయనా, ఈ ప్రాంతంలో 3 తరాల క్రిందట వితండుడు అనే కట్టెలవాడు భార్యా పిల్లలతో ఉండేవాడని, సంసారం మందు విరక్తి కలిగి మంత్రపర్వతాల మీదకి పోయాడని మా ముత్తవ్వ చెబుతూ ఉండేది. అంతకన్నా నాకేమీ తెలీదు అన్నది. ఆ మాటలతో వితండుడికి అంతా అర్థమైపోయింది. ఒకసారి శరీరం కేసి చూసుకున్నాడు. ముడతలు పడి ఉన్నాయి. మోకాళ్ళ వరకు తగులుతూ ఉంది తెల్లటి గడ్డం. ఆనాడు కొలనులో కనబడిన ఆ వృద్ధుని ప్రతిబింబానికి తన స్వరూపానికి తేడా ఏం లేదు. శరీరంలో పటుత్వం సడలింది. ఆయాసపడుతూ ఒక చెట్టు మొదట కూలబడ్డాడు. అతని కేసి జాలిగా చూస్తూ ఉన్న ఆ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నది. ఆగమని సంజ్ఞ చేశాడు వితండుడు. ఆమె ఆగింది. అప్పుడతను, నా మాట ఒకటి ఉంది. ఈ మాటలను మీ గ్రామంలోనే కాదు, వీలైన చోటల్లా వ్యాప్తి చెయ్యాలి అన్నాడు. ఏమిటది అని అడిగింది ఆ స్త్రీ వింతగా చూస్తూ. అందుకు వితండుడు, దైవ ప్రార్థనలో మునిగి భార్యాబిడ్డల్ని, సంసారాన్ని మరచిపోకూడదు. ఇది మహాపాపం. ఇలాంటి వాళ్ళు రాబోయే జన్మలో కుక్కలుగానో కాకులుగానో పుట్టి తీరుతారు. ఇదే నా మాట అని చెప్పి ఆ చెట్టు మొదటనే ప్రాణం విడిచాడు. కాసేపటికల్లా గ్రామ ప్రజలు తండోపతండాలుగా వచ్చి వితండుడి వింత చరిత్ర అంతా తెలుసుకున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 జూన్ నెల చందమామలో వచ్చింది. రచయిత సి రామకృష్ణ గారు. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఏమో, ఈ కథ చదివినప్పుడు నాకేమనిపించిందంటే, వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగున్, ఆ పద్యం గుర్తొచ్చింది. ఎవరు ఏది చెప్పినా వినాలి తప్పకుండా, కానీ ఆలోచించి కదా మనం నిర్ణయం తీసుకోవాలి. చూడండి, ఈ వితండుడు అమాయకుడు అని కథ మొదట్లోనే చెప్పుకున్నాం కదా, అది సంగతి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.